అరే నమస్కారం అన్న. అఖండ ఎలా అనిపించింది? అఖండ టీజర్ మామూలుగా లేదన్న. అసలు బాలకృష్ణ అఖండ 1కే థియేటర్లు పగిలిపోయినాయి. నాకు తెలిసి ఇంకా హై రేంజ్లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతిగా ఎప్పుడన్నా డిసెంబర్కి ఇంకా సంక్రాంతి దాకా ఏ సినిమా ఆడదన్న. ఒకవేళ సంక్రాంతి సినిమాలు కూడా బీట్ చేయొచ్చు, అట్లుంది. తమను అసలు మామూలు కాదు. తమను అనిరుద్ని మించిపోయాడు, అనిరుద్ని బీట్ చేసిండు ఈ సినిమాతో. ఎందుకంటే అన్న బాలకృష్ణ తమన్ కాంబినేషను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకొకటి ముసలోళ్ళు చిన్నపిల్లగాళ్ళు ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే ఆ సినిమాలు థియేటర్లో చూడకపోవడం మంచిది. ఎందుకంటే నార్మల్గా నాలాంటి అంటే 25 ఆ ఏజ్ ఉన్నోడికి చెవులు పగిలిపోతాయి, చెవుల నుంచి రక్తాలు వస్తాయి. అలాంటిది ఇక అంటే లాస్ట్ టైం స్పీకర్లే ఆడియో లాంచ్కి స్పీకర్లే పగిలిపోయినాయి. ఈసారి థియేటర్లు పగలబడదామని ఫిక్స్ అయిపోయాడు. అంటే అఖండ కంటే ఖచ్చితంగా డబల్ త్రిబుల్ ఉంటుంది అన్న. సౌండ్ కంట్రోల్లో పెట్టుకున్న డైలాగ్ ఎలా అనిపించింది అన్న? సౌండ్ కంట్రోల్లో పెట్టుకోలేకపోతే ఇది నవ్వులు ఏదో అన్నాడు డైలాగ్. నవ్వుతారు ఇక్కడ నరికేస్తా. అది ఎవరికన్నా రాజకీయ నాయకుని వారింగ్ చెప్తున్నా. బాలకృష్ణ చిన్నోడైతున్నా ఇంకా పెద్దోడు అంటే సినిమాలో ఇంకా చిన్నోడైతుందా అనిపించింది అన్న. అంత ఆ లెవెల్ అనిపించింది. సినిమా మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద 1000